కానివ్వండి, లేకపోతే కసిరెడ్డి కానివ్వండి, అసలు ఎవరు వీరంతా గోవిందప్ప కానివ్వండి, అసలు ఎవరు వీళ్ళంతా బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి భారతి గారికి చుట్టూ రోజు ఉన్న వ్యక్తులు కాదా? వీళ్ళు దొరికితే ఆయన దొరికినట్టు కాదా? అసలు ఎంతో చక్కగా అసలు ఏమీ లేదు, లిక్కర్ ని చాలా పారదర్శకంగా మేము చేశాము, దానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేశామన్న వ్యక్తి, క్యూఆర్ కోడ్ స్కానింగ్ కి వాడిన టెక్నాలజీ వాడిన వ్యక్తి పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, కార్డు, వ్యాలెట్ ఇలాంటి డబ్బులు ఎందుకు వాడలేదు అనే విషయం కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటాం. ఎవరైనా ఒక పేద ప్రజడు కనుక ఒక రిక్షా దొక్కే అతను, ఒక ఆటో దొక్కే అతను, ఆ రోజు డబ్బులు అతను ఫోన్ పే నుంచో లేకపోతే డబ్బులు తక్కువ అతను మిత్రుల దగ్గర నుంచి అప్పు తీసుకున్న డబ్బులు ఫోన్ పేకి వస్తే ఆ డబ్బులు కూడా అతను ఖర్చు పెట్టకుండా బయటికి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి క్రియేట్ చేసింది ఆనాటి ఈ ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు క్యాష్ వాడాల్సి వచ్చింది అనే విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పాలా వద్దా? రెండో విషయం, మేము లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి కొన్నాము, లిక్కర్ కంపెనీలకి వాటా ఇవ్వలేదు అని అంటున్నాడు. అసలు అది లిక్కరే కాదండి, అది స్పిరిట్, అది పిచ్చి మందు. ఆ మందు తాగి కొన్ని వందల వేల మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, వందల మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. వారు బయటకు వచ్చి మాట్లాడితే వారి మీదే రివర్స్ కేసులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు మనందరం చూడలేదా సార్? ఎందుకు సార్ ఇటువంటి ప్రెస్ మీట్లు? ఈ ప్రెస్ మీట్ చూడంగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి అతను కాపాడుకోవటానికి ఏ విధంగా అబద్ధాలు చెప్పాలి, ఏ విధంగా అబద్ధాన్ని సింపతిని కిందకి తీసుకెళ్లాలి అనే ఒక విధంగా అతను మాట్లాడటం నెంబర్ 1. నెంబర్ 2, సహజంగా అతనికి అమరావతి మీద ఉన్న కక్ష, అమరావతి మీద విషం కక్కటం, అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అమరావతి మీద ఎక్కడ ఆగిపోవాలో ఇంత ముందు కూడా అతను మొన్న కూడా వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ పెట్టాడు. అలాగే ఎక్కడ కంప్లైంట్లు పెట్టాలి, ఏం కంప్లైంట్లు పెట్టాలి, నిన్న మొన్న సోషల్ మీడియా చూస్తే అమరావతి మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది అని కూడా పెట్టాడు. సో వాళ్ళకి ఉన్న విషయం కక్కటం ఏదైతే ఉందో, ఒక పక్క అమరావతిని కక్కటం, అమరావతిని నాశనం చేయాలని చూడటం, ఒక పక్క ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి జరుగుతూ ఉందో దాని గురించి అతను అబద్ధాలు సృష్టించి, ఏది లేని ఫ్యాబ్రికేటెడ్ అబద్ధాలు సృష్టించి అతను ఏదో ఒక విధంగా కళ్ళబుల్లి మాటలు చెప్పి జనాల్ని మాయ చేయాలని చూడటం తప్ప అంతకన్నా ఏం లేదు. చాలా రికార్డ్స్ క్లియర్ గా ఉంది. రాష్ట్రంలో ఉన్న అనేక మందు బ్రాందీల కంపెనీల దగ్గర ఏ దొంగ మందు తయారైంది, ఆ టైంలో ఆ కంపెనీలు నడిపిన వ్యక్తులు ఎవరు, నడిపించిన వ్యక్తులు ఎవరు, అక్కడి నుంచి మందు ఎక్కడికి వచ్చింది, మందు ఎలా క్యాష్ రూపంలో అమ్మారు. ముఖ్యంగా రాకేష్ గారు, అట్లాగే ఈ క్యూఆర్ కోడ్ అనేది, క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసినప్పుడు నిజంగానే పెట్టారంట. ఆ స్కాన్ చేస్తే ఏంటంటే ఏ డిస్టిలరీకి సంబంధించినటువంటి మందు ఎంత సేల్ అయింది, వాళ్ళు ఎంత మనకు కమిషన్ ఇవ్వాలి, దానికోసం వీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి టెక్నాలజీ ఇది. వాళ్ళ బాటిల్స్ లెక్కలు, పవన్ గారు, వాళ్ళ బాటిల్స్ ఎవరైనా సరే లోకల్లో ఎక్కువ బాటిల్స్ అమ్మి తక్కువ బాటిల్స్ అమ్మామని చెప్తారన్న ఒక ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ పెట్టి ఏ కంపెనీ బాటిల్స్ ఎన్ని అమ్మారు అని తెలుసుకోవడం కోసం ఆయన ట్యాబ్ లో, ఆయన కంప్యూటర్ ట్యాబ్ లో లెక్కలు చూసుకోవడం కోసం ఇది మెయింటైన్ చేశాడు తప్ప పారదర్శకత కాదు. అవన్నీ ప్రైవేట్ సర్వర్లు అంట. ఇంకోటి కూడా, అదంతా కూడా ప్రైవేట్ సర్వర్లు. జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్తా ఉన్నా. అవన్నీ ప్రైవేట్ సర్వర్లు. అదే సార్, ఆయన ట్యాబ్ లో చూసుకోవడానికే, ప్రభుత్వం చూడటానికి కాదు నేను చెప్పేది అదే. ఆయన ట్యాబ్ లో వాళ్ళ భారతీ రెడ్డి గారు గాని, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని, ఎవరైతే కేసులో ఉన్న అనేక వ్యక్తులు ఇవన్నీ చూసుకోవటానికి ఏ కౌంటర్ లో ఎంత డబ్బులు అమ్మారు, ఆ క్యాష్ కరెక్ట్ గా చేరుతుందా, ఆ క్యాష్ అక్కడి నుంచి ఎక్కడికి చేరాలి, ఎక్కడ ఏ దేశం దాటాలి, ఆ దాటిన దాన్ని బంగారం రూపంలో ఎలా మహిళల చేత ఎయిర్పోర్ట్ల ద్వారా మహిళల ద్వారా బంగారం తీసుకొని ఇండియాలోకి తీసుకొని రావాలి, అలాగే విదేశీలో ఉన్న బాలాజీ గోవిందప్ప కంపెనీ ద్వారా, సిమెంట్ కంపెనీల ద్వారా పెట్టుబడులు ఎలా పెట్టాలి, దాని ద్వారా స్థలాలు ఎలా కొనాలి, ఇది కదా కార్యాచరణ, ఇది కదా మాట్లాడాల్సింది. ఇవేవి మాట్లాడకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదో 4 కాగితాలు చూపించేసి, ఇది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్ కాదండి, రికార్డెడ్ ప్రెస్ మీట్ చూపించి జనాల్ని మాయ చేయాలనే ఉద్దేశం తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం లేదని మరోసారి తెలియజేస్తాను. ఆ కాగితాలు కూడా కనబడట్లేదు సార్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే వేసిండ్రో అవి కనబడట్లేదు. నేను ఎంత జూమ్ చేసి చూసినా కనిపించట్లేదు. అది వాళ్ళకే కనబడతాయి సార్, మనకు కనబడవు. రైట్, రజనీ గారు నమస్తే. రజనీ గారు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్